కోన వెంకట్ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కోన వెంకట్ అంటే సపరేట్ కామెడీ ట్రాక్లు ఉంటాయి. గీతాంజలి సినిమాతో హారర్ కామెడీ జోనర్లను మిక్స్ చేశారు. ఇక ఇప్పుడు గీతాంజలి మూవీకి సీక్వెల్గా గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే చిత్రాన్ని తీశారు. ఈ మూవీ టీజర్ ట్రైలర్ పర్వాలేదనిపించింది. కథేమీ కొత్తగా లేదు కదా అని అంతా అనుకున్నారు. కానీ ఎలా మ్యాజిక్ చేస్తారు, ఎలా మెప్పిస్తారు అని అంతా ఎదురు చూశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓసారి చూద్దాం. కథ విషయానికి వస్తే గీతాంజలి కథ హైదరాబాద్లో జరుగుతుంది. గీతాంజలి మళ్ళీ వచ్చింది కథ హైదరాబాద్లో ఓపెన్ అయినా కూడా ఊటీలోనే జరుగుతుంది. ఈ సినిమా సీక్వెల్ అని అర్థమయ్యేలా ఫస్ట్ పార్టీకి సంబంధించిన స్టోరీని కూడా చూపిస్తారు. శ్రీను, ఆరుద్ర, ఆత్రేయలు సినిమా ఛాన్స్ కోసం హైదరాబాద్లో కష్టపడుతుంటారు. అయాన్ హీరో అవుతానని కలలు కంటాడు. దానికోసం తన ఫ్రెండ్స్ అయిన శ్రీను, ఆరుద్ర, ఆత్రేయులకు బాగానే ఖర్చు పెడతాడు. కానీ హీరో అవ్వాలనే కల తీరదు. అలాంటి టైంలోనే శ్రీనుకి ఊటీలోని వ్యాపారవేత్త విష్ణు మేనేజర్ గోవింద నుంచి కాల్ వస్తుంది. అదే ఊర్లో ఉన్న సంగీత్ మహల్లో షూట్ చేయాలని విష్ణు కథను కూడా అందిస్తాడు. ఆ సినిమాలో అక్కడే కాఫీ హోటల్ నడుపుతున్న అంజలిని హీరోయిన్గా ఒప్పిస్తేనే సినిమా తీస్తానని అంటాడు. అసలు సంగీత్ మహల్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అక్కడ జరుగుతున్న హత్యల వెనుకున్న కథ ఏంటి, ఈ విష్ణు బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంజలి, శ్రీను, ఆరుద్ర, ఆత్రేయులను ఎందుకు ఒకచోటకు తీసుకొచ్చారు, గీతాంజలి ఆత్మ మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చింది అన్నది కథ. హారర్ కామెడీ జానర్లంటే కథ, కథనాన్ని, లాజిక్లను అంతగా వెతకొద్దు. ఆ దెయ్యం ఇప్పుడు ఎందుకు వచ్చింది, అప్పుడు ఎందుకు వచ్చింది, దెయ్యాలు ఇలా కూడా ప్రవర్తిస్తాయా అనే ఆలోచనలు, లాజిక్స్ పెట్టుకోవద్దు. హారర్ కామెడీ జోనర్ అన్నప్పుడు థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుణ్ణి నవ్వించేందుకు రకరకాల ఫీట్లు చేస్తుంటారు. అలా ఈ సినిమా కోసం కోన వెంకట్, భాను, శివ తొర్లపాటి వంటి వారు రకరకాల సిల్లీ సీన్లు, రొటీన్ ఫార్మాట్ను వాడుకున్నారు. కానీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించడంలో సక్సెస్ అయ్యారు. గీతాంజలి మళ్ళీ వచ్చింది ప్రథమార్థం అంతా కూడా సోసోగా అనిపిస్తుంది. ఇంకా అసలు కథ ప్రారంభం కాలేదేంటబ్బా అని అనుకుంటూ ఉండేలా సాగుతుంది. ఎక్కడా కూడా కొత్త సీన్ ఒక్కటి కూడా పడలేదే అనే భావన కలుగుతుంది. అయినా కూడా సత్య కామెడీతో నెట్టుకొస్తాడు. ఇంటర్వెల్ టైంకి అసలు కథ మొదలవుతుంది. ప్రథమార్థంలో అలీ పాత్రకు ఇంపార్టెన్స్ ఉన్నట్టుగానే కనిపిస్తుంది. కానీ పర్ఫార్మెన్స్కు అంత స్కోప్ ఉండదు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ ప్రారంభమయ్యాక సంగీత్ మహల్లో సినిమా షూట్ ప్రారంభమయ్యే సీన్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు అదిరిపోతుందంతే. ప్రతి సీన్కు నవ్విస్తుంటారు. కొన్ని సీన్లకు భయపడితే ఇంకొన్ని సీన్లకు తల పట్టేసుకుంటారు. లాజిక్లెస్గా అనిపించే సీన్లు చాలానే ఉంటాయి. కానీ అవి కూడా ఆ ఫ్లోలో కొట్టుకుపోతాయి. సత్య కామెడీ, సునీల్ కామెడీ టైమింగ్ నిలబెట్టేస్తాయి. దయ్యాలతో చేసే వినోదం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా అవుతుంది. అంతవరకు బాగానే తీసుకొస్తున్నారే అని అనుకునే టైంలోనే క్లైమాక్స్తో చెడగొట్టేసినట్టుగా అనిపిస్తుంది. ఆచార్య రేంజ్లో గ్రాఫిక్స్ను వాడారు. పదే పదే అలా దెయ్యం వస్తుందన్నట్టుగా మొహాన్ని చూపించడం మరీ సిల్లీగా అనిపిస్తుంది. ఇక దెయ్యం వర్సెస్ దెయ్యం అన్నట్టుగా చివర్లో పెట్టిన ఫైట్ ముగించిన తీరు నవ్విస్తుంది. ఇలా కూడా జరుగుతుందా, దెయ్యాన్ని ఇలా కూడా కంట్రోల్ చేస్తారా అని నవ్వేసుకుని థియేటర్లోంచి బయటకు వచ్చేలా ఉంటుంది. ఇలా కొన్ని లాజిక్స్ను పక్కన పెట్టి సినిమాను చూస్తే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. పెట్టిన డబ్బులకు సరిపడా నవ్వేసి వెళ్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయి. ధమాకా, సామజవరగమన వంటి సినిమాలతో భాను రైటింగ్, స్క్రీన్ ప్లే ఈ మధ్య ఎక్కువగా చర్చల్లోకి వస్తోంది. భాను వర్క్ ఎలా ఉంటుందో మరోసారి ఈ మూవీతో నిరూపించారు. మాటలు, పంచులు అదిరిపోయాయి. పాటలు ఏమంతగా గుర్తుండవు. కొన్నిసార్లు కెమెరామెన్ ఆర్ఆర్తో మ్యూజిక్ డైరెక్టర్ భయపెట్టించేశారు. ఎడిటింగ్, నిర్మాణ పరంగానూ సినిమా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.